పాయింట్ ప్రెజెంటేషన్ కు ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ వెళ్లి అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాల వల్ల కలిగిన లాభ నష్టాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైనటువంటి విద్యుత్ గురించి కూడా ప్రస్తావించనున్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను మంత్రులు సందర్శించనున్నారు. మంత్రుల పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొనేలా చూడాలని ఇప్పటికే ఏఎన్సీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఈ నెల 29న మేడిగడ్డకు మంత్రులు సందర్శనకు వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్ ఏంటి? రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు సందర్శించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇటీవల అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టులోని 2 పిల్లర్లు కుంగిన విషయానికి సంబంధించి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఇప్పటికీ ఎవరైతే పనులు నిర్వహించారో ఆ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, సబ్ కాంట్రాక్టర్లు కావచ్చు, వారందరితో కలిసి అక్కడే మేడిగడ్డ ప్రాజెక్టు, అదేవిధంగా అన్నారం బ్యారేజ్ దగ్గరనే పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ సుందిళ్లలో ఏం జరిగింది, అదేవిధంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లకు సంబంధించి ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు. కేవలం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, గతంలో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదానికి సంబంధించి కేవలం అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్లు చెప్పిన విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం అసలు జరిగిన ప్రమాదానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయలేదు. ఇప్పుడు వెళ్లి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.